వాళ్ళం. నాకు 3 పిల్లలు. మేము ఇంట్లో 6 మెంబర్స్ ఉంటాము. బట్టలతో అందరూ బయటకు వచ్చాము. కానీ వీరు ఇచ్చిన షెల్టర్ వల్ల, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా చాలా హెల్ప్ చేశారు సార్. నెక్స్ట్ సార్ మొహమ్మద్ రఫీ గారు సార్, కమర్షియల్ కిరాణా షాప్ పోయింది సార్, వీరికి 25,000 సార్. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. సార్ వల్ల మేమంతా విజయవాడ మొత్తం ప్రజలు ఇలా ఉన్నామంటే సార్ దయ వల్లే. సారు మంచి నీళ్లు, మురికి నీళ్ళు అని కాకుండా అది కాకుండా ఇది కాకుండా చాలా మాతో పాటు బాగా తిరిగేవారు, మాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు సార్ చేసే సాయానికి మేము ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటాకి. సార్ గరికపాటి రాజు గారు సార్, వీరి ఆటో రిపేర్ కోసం సహాయం 10,000 స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్. రాజు గారు ప్లీజ్. సార్ నెక్స్ట్ సార్ గుంటూరు నుంచి సార్ ఎల్లా శివరామయ్య గారు సార్, అగ్రికల్చర్ సార్, ఫార్మర్. నా పేరు యాళ్ళ శివరామయ్య గారు, వడ్రపూడి. నేను 5 ఎకరాలు మాకానే వేసానండి. మొత్తం ఆలివాన్ సందర్భంగా మొత్తం మురిగిపోయింది. ఈ సబ్సిడీ ఇంత త్వరగా ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరు ఇవ్వాల. సబ్సిడీ కూడా ఈ వరకు 7,000ది 10,000 చేసి రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చి 7,000ది 10,000 మా మెట్లకి అలా ఇవ్వటం వల్ల రైతాంగానికి కొంచెం న్యాయం చేసినట్టు ఉంటుంది బాగా. అందువల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ. సార్ నెక్స్ట్ సార్ ఎం మధుశేఖర్ సార్, హార్టికల్చర్ ఫార్మర్ సార్. ఆయన నా పేరు మధుశేఖర్, చిర్రావూరు, తాడేపల్లి మండలం. నేను 3 ఎకరాల 73 సెంటు కౌలు రైతును సార్. నేను పసుపు, అరటి, సొరకాయ ఇవన్నీ వేసాను. మొన్న వచ్చిన ఫ్లడ్ వలన అన్నీ పాడైపోయినాయి. సుమారు పసుపుకే నేను 1,20,000 వరకు పెట్టుబడి పెట్టాను. సో అరటికి 80,000 వరకు పెట్టాను. ఇవన్నీ బాగా నష్టపోయాము. ఇందాక ఒక మీడియా మిత్రులు అడిగారు కౌలు రైతులకి ఎలా చేస్తున్నారు అని. నేను కౌలు చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కౌలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తున్నది మన ముఖ్యమంత్రి సార్. ముందుగా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ నెక్స్ట్ సార్ తుమ్మల చహ్లా కుమారి, తను చేనేత కార్మికురాలు సార్. నమస్తే సార్, మాది మంగళగిరి రత్నాల చెరువు సార్. మా ఇల్లు మన వర్షాలకి బాగా నీళ్ళు వచ్చి ఇల్లంతా మునిగిపోయింది, నేత కూడా తడిసిపోయింది సార్. అది బాగు చేసుకోవడానికి కనీసం 4 రోజులన్నా పట్టింది. నా లోకేష్ బాబు మా ఏరియాకి వచ్చారు. పాపం పొద్దున పట్టు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నీ ఏర్పాటు చేశారు సార్. 10 రోజులు మొత్తం చూశారు. లోకేష్ బాబు గారికి మాకు బాగా రుణపడిపోయి ఉన్నాం సార్. సార్ నెక్స్ట్ బెనిఫిషరీ సార్ పల్లెపు శ్రీను, ఈయన